మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రూటే సెపరేటు. ఇక చూడొచ్చు, ఈయనకు సచివాలయంలో సెక్రటరేట్లో మంచి ఛాంబర్ ఇచ్చారు. మంచి అంటే ఛాంబర్ అందరికి ఇచ్చినట్టే ఆయనకి ఇచ్చారు. మొన్న కొత్తగా ఆయన విప్ నుండి ప్రమోషన్ వచ్చింది మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీకి సంబంధించి ఆ కోటాలో. రైట్, ఏం చేస్తున్నాడు మరి ఇక్కడ అంటే అందరు మంత్రులు తలుపు మూసి ఉంటాయి. ఎవరైనా పోతే ముందుగానే మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. మంత్రి ఉంటే ఒక్కొక్కరు పోయి కలిసి మాట్లాడి, అది కూడా కలిస్తే లేకపోతే అట్లా తయారైంది మంత్రులకు. ఇప్పుడు గెస్ట్ హౌస్ లాగా అయినాయి మంత్రులకు సచివాలయంలో. మరి అడ్లూరి లక్ష్మణ్ అట్లా కాదట. ఏంది సపరేట్ ఒకసారి చూద్దాం. ఆయన ఛాంబర్ గేట్లు ఎప్పుడు ఓపెన్, విజిటర్స్ పై ఎలాంటి ఆంక్షలు లేవు, అక్కడే విజ్ఞప్తులు. సెక్రటరేట్లో కొత్త వరవడికి మంత్రి శ్రీకారం. చాలా హర్షించదగ్గ విషయం. నో టైం, ఎవరైనా వచ్చి మాట్లాడిపోవచ్చట. ఒక అధికారులతో మాట్లాడేటప్పుడే పర్సనల్గా మాట్లాడతారట, వేరే రూమ్లోకి పోయి. మిగతాదంతా కూడా ఓపెన్గా, ఏ సమస్య కోసం ఎవరు వచ్చినా కూడా చాలా ఓపెన్గా అందరినీ కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. డోర్లు ఎప్పుడు ఓపెన్గా పెట్టి ఉంచుతున్నాడు. చాలా సమస్యలు వినడానికి అట్లా ఉండాలి. రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సెక్రటరేట్లో కొత్త వరవడికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఆయన ఛాంబర్లో ఉన్నంతసేపు దాని డోర్లు తెరిచే ఉంటాయి. ఆయన్ను కలిసేందుకు వచ్చే సందర్శకులను తన భద్రతా సిబ్బంది అడ్డుకోరు. ఎవరైనా లోనికి వెళ్ళి ఆయన్ను నేరుగా కలుసుకోవచ్చు. పార్టీ సీనియర్ నేతల నుంచి మొదలుకొని సాధారణ విజిటర్స్ వరకు అందరికీ ప్రవేశం ఉంటుంది. సీనియర్ ఆఫీసర్లతో మాత్రం రూములోకి వెళ్ళి మంత్రాలు చేస్తారని తెలిసింది. మంచి శుభ పరిణామం. ఈ ఒక్క అడ్లూరి లక్ష్మణ్ మంత్రే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అందరు మంత్రులు కూడా ఈ తోవలో పోతే ప్రతి ఒక్క ప్రజలు, మీకు సామాన్య ప్రజలు వచ్చి మేము కలిసి అలా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.